మహబూబాబాద్ కాంగ్రెస్ నేత గణపురపు అంజయ్ ఎమ్మెల్సీ రవీంద్రరావుపై ప్రెస్ మీట్ నుద్దేశించి బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్రరావు వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చోటా నేతలు, గల్లీ నేతలు కూడా ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్రరావుపై అవాకులు చవాకులు పేల్చితే ఎలా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని విమర్శించారు. మరోసారి ఎమ్మెల్సీపై తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, ఎడ్ల వేణు తదితరులు పాల్గొన్నారు. ఒక విద్యార్థులను పట్టించుకోడు, ఒక ప్రిన్సిపాల్ పట్టించుకోడు, కాలేజ్ స్టాఫ్ పట్టించుకోన్నాడు. కానీ ఎంతో మంది, వేల మందికి ఇవాళ విద్యా బుద్ధులు నేర్పి ఎంతో మంది ఇలా ప్రజాకులైనటువంటి విద్యా సంస్థలు పెట్టి చాలా మంది కూడా ఇలా ఎంతో మంది కూడా జీవితం ఇచ్చినటువంటి వ్యక్తి ఎమ్మెల్సీ గారు. తర్వాత ఎంతో మంది దాన్ని ఎంప్లాయ్మెంట్ చేసి కాలేజీలో కావచ్చు, స్కూల్లో కావచ్చు, దాదాపుగా 40 సంవత్సరాల నుంచి కూడా విద్యా సంస్థలు నడిపించుకుంటూ ఎంతో మందికి ఉపాధి కల్పించిన వ్యక్తి ఈరోజు. దాంతోపాటు వారి యొక్క కుటుంబ సమస్యలపైన అన్నదమ్ముల మధ్య విషయం మాట్లాడాను. కానీ అంజయ్ గారు, మీరు ఒకటే చెప్తున్నారు, మీకు అన్నదమ్ములు ఉంటే ఆ బాధ ఏందో మీకు తెలిసేది. కానీ అన్నదమ్ముల మధ్య విడగొట్టేయడం, మాట్లాడడం అనేది ఇది మంచి పద్ధతి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఒక గల్లీ మనిషి, ఒక మా రాజకీయ గురువర్యులు ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్రరావు గారి మీద ప్రెస్ మీట్ పెట్టి మన భూత పురాణం మాట్లాడడం జరిగింది. వాస్తవంగా ఆ గణపురపు అంజయ్య అనే వ్యక్తి ఒక బ్రోకరు, ఒక లుచ్చ, ఒక లంగ, ఒక దగాకోరు అయిన వ్యక్తి. మరి మా సారు కాలుగోటి కూడా సరిపోని వ్యక్తి మా సార్ని విమర్శించడం ఇంత దారుణంగా పరిగణిస్తూ, వాస్తవంగా నిజాం చెరువులో భూములన్నీ పార్టీ చేసి అమాయకులైన ప్రజలకు అమ్మి డబ్బు పోగు చేసుకొని ఒక కిరాయి అంత మూటగా సభ్యుడిగా వ్యవహరిస్తూ పొద్దున ఒక మాట మాట్లాడతాడు, సాయంత్రం ఒక మాట మాట్లాడతాడు, పొద్దున ఒక పార్టీ ఉంటాడు, సాయంత్రం ఒక పార్టీ ఉండే వ్యక్తి ఇంతవరకు సభాపతి సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ఆయన చేసిన మా భాగ్యమ్మ ఎంఆర్ఓ గారు ఉన్నప్పుడు ఆయన ఫంక్షన్లో గొడవ జరుగుతున్న తరుణంలో మా సార్ దగ్గరికి వచ్చి నడి రోడ్డు మీద మా సార్ కాళ్ళ మీద పడి ఏడిచిన రోజు మడిచిపోయినవా గణపుర బంజేయాలని నేను అడుగుతాను. ఎన్నిసార్లు మా సార్తో సహాయ సహకారాలు తీసుకున్నావు? ఎన్నిసార్లు నేను ఎర్రనాగేశ్వరరావు అనే వ్యక్తి బజార్లో బట్టలు కూడా కొట్టే పరిస్థితి వచ్చిన రోజు, ఆ రోజు మా సారు మేము కదా కాపాడింది నిన్ను, మర్చిపోయినావా? మా సార్ తోటి ఎన్ని సహాయ సహకారాలు తీసుకున్నావు? అసలు మా సార్ లేకపోతే బతికెక్కడిది? మా సార్ లేకపోతే బతికే లేదు. మేము గత 30 సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం మా సార్ని. రవీంద్రరావు సార్ ఒక వ్యక్తి ఒకరికి సాయం చేసే వ్యక్తి తప్ప వారికి ద్రోహం చేసే వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఇలా వాస్తవంగా ఒక ఎమ్మెల్సీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రైతు రుణమాఫీ మీద అడగడం జరిగింది. దానికి నువ్వు ఇలా ప్రెస్ మీట్ పెట్టి నీ స్థాయి అయితే ఒక గ్రామ శాఖ అధ్యక్షుని, నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఒక గ్రామ శాఖ అధ్యక్షుని, నువ్వు విద్యార్థి నుంచి నీకు పెళ్లిగా నమ్మనాలు లేవు. వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశం నువ్వు ఇచ్చినావు కాబట్టి ఈరోజు నేను కూడా 30 సంవత్సరాల నుంచి మీ ఇద్దరి మధ్య నేను ఉన్నా కాబట్టి నా అనుభూతం చెప్తున్నా. నువ్వు విద్యాదశ నుంచి ఇప్పటివరకు ఎట్టున్నావు తెలుసుకో. ఫస్ట్ రవీంద్రరావు గారు విద్యాదశ నుంచి ఇప్పుడు తెలుసుకో. నీకు ఆయన చేసిన సహాయాన్ని మర్చిపోయి నమ్మక ద్రోహం, స్నేహద్రోహం, రాజ్యద్రోహం చేసి నువ్వు కాబట్టి ఇలా తక్కలపల్లి రవీంద్రరావు ఒక చట్టసభల్లో ఉన్న వ్యక్తిని వ్యక్తిగతంగా బూతు మాటలతోని తిట్టిన నువ్వు ఒక రాజకీయ నాయకుడువా? నిన్ను కాంగ్రెస్ పార్టీ తరిమి కొట్టి బయటికి వెళ్ళి కొడితే దిక్కు లేక ఇలా ప్రెస్ మీట్ పెట్టి మా రవీంద్రరావు సార్ని నువ్వు అసభ్యకరంగా మాట్లాడతావా? ప్రెస్ మీట్ ఏదైతే
వ్యక్తిగతంగా మాట్లాడటం చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇలా మేము ప్రతిపక్షంలో ఉన్నామంటే ప్రభుత్వాన్ని నిలదీయడం కోసం, ప్రభుత్వ తప్పులను నిలదీయడం కోసమే మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఆయన చట్టసభలలో ఇలా ముఖ్యమంత్రి గారిని రైతుల మీద రైతు రుణమాఫీ చేయలేదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారిని మాట్లాడినటువంటి మాట నిజం. మరి ఆ మాట ఇలా ఎంతమందికి రుణమాఫీ జరిగింది, మరి ఇంకా ఎంతమందికి జరగాల్సింది ఉంది? మీరు ఇచ్చిన